నమస్తే. ఎన్నో ముఖ్యమైన అంశాలు, అలాగే ఎన్నో ధర్మ సందేహాలు, ముఖ్యంగా మాస ఫలితాలు. ఈ విషయాల్లో మనందరికీ సుపరిచితులు. చాలా వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్‌లో చేసున్నాం. ప్రతి మాసం మనల్ని పలకరిస్తూనే ఉంటారు మాస ఫలితాల ద్వారా. ఇక ఈ ఆగస్టు మాసానికి సంబంధించి మాస ఫలితాలు వివరించటానికి మేషరాశి మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలన్నీ వివరిస్తారు. ఏ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నాతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. మొట్టమొదటిగా మేషరాశితో మొదలు పెడదాం. ప్రతి రాశి కూడా మీకు ఎలా అనిపించింది, మీరు ఎంతవరకు ఫాలో అవుతున్నారు, ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియచేస్తూ, గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం గురువు. నమస్కారం. గురువుగారు, ఇక తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఏ విధంగా ఉందండి ఆగస్టు మాసం? ఓం శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వాళ్ళకి వ్యయ స్థానంలో గురు కుజుల యొక్క సంచారం, ద్వితీయ తృతీయ స్థానాల్లో రవి యొక్క సంచారం, అలానే తృతీయ స్థానంలో బుధుడు శుక్రుడు, చతుర్థ స్థానంలో కేతువు, దశమ స్థానంలో రాహు, భాగ్యస్థానంలో శని యొక్క సంచారం. అంటే భాగ్యస్థానంలో శని వక్రస్థితిలో సంచారం చేస్తున్నాడు. మరి మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఈ ఆగస్టు మాసంలో అని చూస్తే, ముఖ్యంగా వీళ్ళకి కొన్ని గ్రహాల యొక్క కలయిక వల్ల కొన్ని శుభ అశుభ మిశ్రమాలనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. ఓకే. అంటే ముఖ్యంగా కొన్ని గ్రహాల యొక్క కలయిక అంటే ధనధాన్య వృద్ధి అనేది కలిగే అవకాశం అనేది ఉంటుంది వీళ్ళకి. అంటే ఆర్థిక పరంగా ప్రయోజనాలు పొందుతారు, కానీ డబ్బు అధిక వ్యయం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. అంటే కాపాడుకోవాలి, అంటే ఉద్యోగ భద్రత అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ పరంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఏమీ లేవు. ఉద్యోగ భద్రత బాగుంటుంది. అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో అవుతాయి. పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే స్థానచలనము, అంటే ఒక చోట నుంచి ఒక చోటకి మార్పు, ఇళ్ళ మార్పులు జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉండటం. దాంతోపాటు అకారణమైన కలహాలు, అంటే వ్యాపార భాగస్వామ్య విషయంలో కొద్దిగా శ్రద్ధ పెట్టడం అనేది చాలా మంచిది. అంటే విచ్చలవిడితనం అనేది పనికిరాదు. విచ్చలవిడితనం వల్ల కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి కుంభరాశిలో శని యొక్క సంచారం వల్ల ఇక్కడ వీళ్ళకి ఏమవుతుందంటే భాగ్యస్థానం యొక్క ప్రభావం కాకుండా అష్టమ స్థానం యొక్క ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ విషయంలో ప్రత్యేకంగా వాళ్ళు శ్రద్ధ పెట్టాలి. శ్రద్ధ పెట్టడం అంటే ఏమిటి అంటే ప్రతి పని కూడా కొంత ఆలోచన చేసి ఆచితూచి అడుగు వేసి ముందుకు వెళ్ళాలి. వ్యయంలో కుటుంబంలో మద్దతు జరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు, దుస్తులు కొనుగోలు చేయటం, ఉద్యోగంలో మార్పులు, మరొక ప్రదేశానికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. వాహన సౌఖ్యం, అంటే వాహనాలు కొనుగోలు చేస్తారు. లగ్జరీగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసం బాగా పెరగటం, అలానే ప్రత్యర్థులు మిమ్మల్ని వీళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉండటం, అంటే శత్రుశేషం రుణశేషం అంటారు. అలానే వ్యాపారం చేసేవాళ్ళు ఆర్థిక లాభాల గురించి బాగా పోరాట చేస్తుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అనేది చాలా అవసరం. అలానే వ్యయంలో గురుని వల్ల ఏం జరుగుతుంది, స్థానచలనం, అంటే ఒక చోట నుంచి మరొక చోటకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ఇళ్ల మార్పులు, అలానే నివాసంలో మార్పులు, వస్తువులు కింద పట్టడం, వస్తునాశనం జరిగే అవకాశాలు, ఉద్యోగంలో తోటి సహచరులతో కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశాలు, శారీరక శ్రమ, అలానే అధిక వ్యయము, నేత్ర సంబంధమైన రోగాలు, కంటికి సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అనవసరమైన కలహాలు, శిరోవేదన, అంటే తలకి సంబంధించిన గాయాలు, తలకి సంబంధించిన నొప్పులు ఇలాంటివి జరిగటం, బంధు విరోధం, అంటే బంధువులతో మాట్లాడేటప్పుడు కొంత విరోధ భావాలు ఉన్నప్పుడు లౌకిక విధానాన్ని అనుసరించి ముందుకు వెళ్ళాలి. కార్యక్రమాల్లో కొంత జాప్యం జరుగుతుంటుంది. అంటే ఒక రోజు బదులు 2 రోజులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సోదరుల యొక్క మద్దతు, ఆర్థిక ప్రయోజనాలు, పెళ్లి పనులన్నీ కూడా పూర్తవుతాయి వీళ్ళకి. పెళ్లికి సంబంధించిన పనులన్నీ కూడా పూర్తి కావటం, తల్లితో అనుబంధం, అలానే పెట్టుబడులు, ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంటుంది. అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఒకవైపున తృతీయంలో బుధుడు వల్ల బంధు విరోధాలు, శత్రు ప్రమాదాలు, వ్యాపార భాగస్వామ్యం అంతా కూడా కనిపెట్టి ఉండాలి. కింద వాళ్ళ మీద వదిలేయకూడదు. ఈ రాశి వాళ్ళు కింద వాళ్ళ మీద వదిలేస్తే నష్టం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రవి వల్ల కూడా శారీరక ఇష్ట కామ్య సిద్ధిరస్తు, అంటే ఇష్టకార్య సిద్ధు,
సిద్ధిరస్తు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అనుకున్న పనులన్నీ కూడా వాళ్ళకి నెరవేరే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే సంతృప్తికరమైన భోజనం, హ్మ్. వృధా ప్రయాణాలు, అనవసరమైన వ్యర్థ ప్రయాణాలు చేస్తుంటారు. అనవసరంగా తిరిగొచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే రైట్. ప్రేమ కలాపాలు, హ్మ్. అలానే అవమానాలు కొన్ని జరిగే అవకాశాలు ఉండటం. హ్మ్. అలానే అంటే ఈ విషయంలో మటుకు లాభాలు, వస్తువులు కొనుగోలు చేయటం, ఆర్థిక పరంగా ఉండే స్థితిగతుల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. అంటే ఇవి జాగ్రత్తగా ఉంటేనే, శ్రద్ధ పెడితేనే వాళ్ళు ముందుకు వెళ్తారు. హ్మ్. దాంతో పాటు ముఖ్యంగా మధ్యవర్తిత్వం అనేది పనికిరాదు. ఓకే. అంటే మధ్యవర్తిత్వం అంటే భార్యాభర్తలు ఇద్దరు అరుచుకుంటారు, ఫ్రెండ్స్ ఇద్దరు అరుచుకుంటారు. హ్మ్. వాళ్ళ హ్మ్. మధ్యలో దూరామనుకోండి వీళ్ళు అగౌరవ పాలయ్యే అవకాశాలు ఎక్కువుంటాయి. ఓకే. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం లౌకిక జ్ఞానంతోటి తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. వీళ్ళు వాళ్ళని వాళ్ళు ఇబ్బందులు పెట్టుకునే స్థితికి గురి కాకూడదు. హ్మ్. వాళ్ళు ఇబ్బంది పెట్టుకునే స్థితికి గురవుతే కూడా వాళ్ళకు కూడా మహా ఇబ్బందులు కలిగే అవకాశాలుంటాయి గదా! హ్మ్. అందువల్ల ఆరోగ్యము, ప్రయాణాలు, డబ్బుల విషయంలో అనవసరంగా ఖర్చు చేసుకోకుండా ఉండటం చాలా మంచిది. ఓకే. దీనికి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. మిథున రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు గురువు? మిథున రాశి వాళ్ళొచ్చేటప్పటికల్లా తప్పకుండా కొన్ని ప్రత్యేకంగా సూచనలు తీసుకునేటట్టయితే శ్రీ గౌరీ దశక స్తోత్ర పారాయణం చేయాలి. ఓకే. అమ్మవారిని, హ్మ్. హ్మ్. అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. అలానే పిల్లలు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయాలి. హ్మ్. ఎందుకంటే చదువు పట్ల ఆసక్తి చూపించాలి వీళ్ళకి. రైట్. అలానే వేరే వ్యాపకాలు తగ్గించుకోవాలి. ముఖ్యంగా ఆడవాళ్ళు వచ్చేటప్పటికల్లా నేను చెప్పి ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా గౌరీ అమ్మవారిని ఆరాధన చేయటం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఓకే. చాలా చక్కగా వివరించారు. అదండి మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఏ విషయంలో జాగ్రత్తలు వహించి ఆచితూచి అడుగులు వేయాలి అనేది చాలా చక్కగా వివరించారు. ఇక పరిహారాల విషయంలో కూడా మీరు గురువుగారు చెప్పినటువంటి పరిహారం ఏదైతే ఉందో అది తూచా తప్పకుండా చేయండి. ముఖ్యంగా మీరు జాతకాల్ని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే చాలా మంచి ఫలితాలుంటాయి. గురువుగారిని కలవాలి, జాతకాలు పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.